నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ఈ వారంలో సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతుండగా గురువారం కూడా అదే కంటిన్యూ చేసింది. ఆరంభంలో తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవగా ఆఖర్లో మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. దీంతో స్వల్ప లాభాల్లో బయటపడ్డాయి. ఇప్పుడే మనం వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న ఓ స్టాక్ గురించి తెలుసుకోవాలి. అదే SML మహీంద్రా లిమిటెడ్. ఇది వరుస సెషన్లలో 20% చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టింది. మంగళవారం 3,810 వద్ద ముగిసిన ఈ షేరు ధర బుధవారం సెషన్లో 20% పెరిగి 4,566 వద్ద ముగిసింది. గురువారం సెషన్లోనూ అదే జోరు కొనసాగించింది. నేరుగా దాదాపు 10% లాభంతో 5,024 వద్ద ఓపెన్ అవగా ఇంట్రాడేలో చివరకు 20% అప్పర్ సర్క్యూట్ కొట్టి 5,479.20 వద్ద స్థిరపడింది. ఇది స్టాక్ 52 వారాల గరిష్ట ధర కావడం విశేషం. ఇక 2 రోజుల్లో చూస్తే ఏకంగా 44% పెరిగింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి అద్భుత స్థాయిలో లాభాలు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 5.51 వేల కోట్లుగా ఉంది. 6 నెలల్లోనూ ఈ స్టాక్ 60% వరకు పుంజుకుంది. ఇక్కడ SML మహీంద్రా షేర్లు పెరిగేందుకు ప్రధాన కారణం ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ M&M తీసుకున్న నిర్ణయమే. అవును, మహీంద్రా తన ట్రక్ అండ్ బస్ డివిజన్ను 525 కోట్లకు SML మహీంద్రాకు బదిలీ చేయాలని M&M బోర్డు ఆమోదించింది. ఈ బదిలీ స్లంప్ సేల్ విధానంలో జరగనుంది. దీంతో మహీంద్రా గ్రూప్కు చెందిన ట్రక్కులు, బస్సుల వ్యాపారం మొత్తం ఒకే లిస్టెడ్ కంపెనీ కిందికి రానుంది. ఈ ఒప్పందంపై 2026 ఆగస్టు 7 లోపు సంతకాలు పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే 2027 జనవరి 31 నాటికి ట్రాన్సాక్షన్ పూర్తయ్యే అవకాశం ఉంది. విలీనం తర్వాత లైట్, ఇంటర్మీడియట్, హెవీ ట్రక్కులు అలాగే 3.5 టన్నులకు పైబడిన బస్సుల వ్యాపారం మొత్తం SML మహీంద్రా ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ కారణంతోనే స్టాక్ ధర భారీగా పెరుగుతూ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.